హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా పూజ అయితే 8:30 అంతా అయిపోయిందండి. ఇంకా మేము నెక్స్ట్ వచ్చేసి పుట్ట దగ్గరికి వెళ్ళాలి. దేవుడిని అయితే ఈ విధంగా అలంకరణ చేసుకున్నాము. దేవుడికి నైవేద్యం పెట్టాము, ప్రసాదం మొత్తం పెట్టేసాము. పూజ అయిపోయింది. ఇంకా పుట్ట దగ్గరికి బయలుదేరుతున్నామండి. నేనైతే ఈ విధంగా అలంకరణ చేసుకున్నా దేవుడిని. చూడండి, వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పుట్ట బయలుదేరడానికి పూజ సామాన్ అంతా రెడీ చేసి పెట్టుకున్నానండి. నువ్వు ముద్దలు, కొబ్బరి, బెల్లము, అరటిపండ్లు, దారాలు, టెంకాయ, పూలు, పాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంక పుట్ట దగ్గర బయలుదేరుతున్నాము. వాటర్ అండి, ఇది దేవుడి దగ్గర పెడతాం కదా పుట్ట దగ్గర ఆ వాటరు. ఇందులో వచ్చేసి పెసరబ్యాలు ఉన్నాయండి. నానబెట్టిన పెసరబ్యాలండి. నానబెట్టిన పుట్టుబ్యాలే అండి. పుట్టుబ్యాలు పెట్టాను నేను. మా ఇంట్లో పుట్టుబ్యాలు ఉన్నాయి, అందుకు పుట్టుబ్యాలు పెట్టాను. ఇందులో వచ్చేసి ఒక దాంట్లో ఒత్తులు, ఒక దాంట్లో కర్పూరం పెట్టానండి. ఇది కుంకుమ, పసుపు. ఇది వచ్చేసి అప్పుడు ఓల్డ్ మోడల్ది కదండి, చాలా బాగుంటుంది. ఇది అప్పట్లో వాడేవాళ్ళు. ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అండి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను నేను. ముందుగా మనం దేవుడి నైవేద్యం కోసం శనగబాయల పాయసం చేస్తామండి. మేము శనగబాయల పాయసం, నిరుతుల పాయసం చేస్తామండి. నిరుతుల పాయసం ఎలా చేయాలో ఎండు కార్డ్స్లో ఇస్తాను చూడండి. ఇందుకు వచ్చేసి బాయలు శుభ్రంగా కడిగి పెట్టిన తర్వాత ఒక కప్పు వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చి సగ్గుబియ్యం వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి వీటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఇంకొద్ది వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడికించుకోవాలండి. బ్యాళ్ళు పూర్తి మెత్తగా ఉడికించుకోవద్దండి, కొద్ది పలకే ఉండాలి. 3 విజిల్స్ వచ్చాక చూద్దాము. నెక్స్ట్ ఈలోపు వచ్చేసి మనం 2 ముద్దలు రెడీ చేసుకున్నామండి. దేవుడి దగ్గరికి, పుట్ట దగ్గరికి వెళ్ళాలి కదా. దీనికి వచ్చేసి నైలాన్ నూగులు తీసుకున్నానండి నేను. ఇవి నైలాన్ నూగులు అండి. బెల్లం వచ్చేసి 1/2 కప్పు అండి. కప్పు నువ్వులు తీసుకుంటే 1 కప్పు వచ్చేసి బెల్లం తీసుకున్నాను. దంచుకొని పెట్టుకున్నానండి బెల్లాన్ని కూడా. నువ్వులు, బెల్లం 2 కలిపి పట్టద్దండి, సపరేట్ పట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి బెల్లాన్ని మిక్సీ పడదామండి మెత్తగా. అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నువ్వులు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఈ విధంగా అయితే వచ్చేసింది, మెత్తగా ముద్దలా వచ్చేసింది కదండి. ఆయిల్ బాగా వస్తుందండి చూడండి. ఇప్పుడు వచ్చేసి దేవుడు మొత్తం కలిపేద్దాము. ఈ విధంగా మొత్తం కలిపేస్తే చూడండి చాలా ముద్దగా వచ్చింది కదా ఇది. ఇప్పుడు వచ్చేసి చిన్న ముద్దలు కట్టుకుందాము దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. మేమైతే రౌండ్గా చేయమండి, దేవుడి దగ్గరికి మాత్రం ఈ షేప్లో వీడియోలో చూపిస్తున్నా కదండి, ఈ షేప్లో చేసుకుంటాము. మామూలు తినడానికైతే వేరే షేప్లో చేస్తామండి, దేవుడికి మాత్రం ఈ షేప్లో చేస్తాము. ఇక్కడ మా సైడ్ అయితే ఈ విధంగా చేస్తారండి. అక్కడ దేవుడికి వచ్చేసి 4 ముద్దలు అవి చేశానండి ఇంట్లోకి, దేవుడికి అండి. చూడండి, దేవుడికి ఇలా చేసాము. మామూలు కొద్దిగా మిగిలితే రౌండ్ బాల్స్ వేసాను. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి నల్ల నువ్వుల ముద్దలు చేసుకున్నామండి. దీనికోసం మామూలు నల్ల నువ్వులే అండి ఇవి. శుభ్రంగా మట్టి అవేం లేకుండా ముందే చేసి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి బెల్లం కూడా 1/2 కప్పు నల్ల నువ్వులు తీసుకున్నాను, 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. ముందుగా బెల్లాన్ని వచ్చేసి మిక్సీ పట్టేద్దాము. మెత్తగా మిక్సీ పట్టేసానండి. నెక్స్ట్ వచ్చేసి నువ్వులు సపరేట్ పట్టండి, ఇవి 2 కలిపి పట్టద్దండి, సపరేట్ పడుతున్నాను నేను. చూడండి, ఇది కూడా ఈ విధంగా పొడిలా తయారు చేసుకుని ఇప్పుడు వచ్చేసి ఇందులోనే బెల్లాన్ని యాడ్ చేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసాను మొత్తం. దీన్ని కూడా మొత్తం కలిపేద్దామండి ఒకసారి, అంతా కలిసిపోయేటట్లు మొత్తం కలిపేసుకుందాము. ఈ విధంగా కలిపేసి ఇవి కూడా చిన్న ముద్దలుగా తయారు చేసుకుందాము. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, మేమైతే ఈ విధంగా చేస్తామండి దేవుడి దగ్గరికి. ఈ పండగకి అయితే దేవుడికి ఈ విధంగా తయారు చేస్తాము, ఇక్కడ ఈ షేప్లోనే. ఇందులో నేను బియ్యం పిండి, కొబ్బరి ఏమి యాడ్ చేయనండి, నేను ఈ విధంగా చేస్తాను. ఇలా చిన్న ముద్దలుగా కట్టేసుకుందాము అన్నీ.
నెక్స్ట్ వచ్చేసి చలిమిడి పిండి అండి. తడి బియ్యంతో చేస్తారు ఇవి చలిమిడి పిండి. దీనికి వచ్చేసి 1/2 కప్పు బియ్యం తీసుకున్నాను, 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను అండి. కొద్దిగా తురిమిన కొబ్బరి తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బెల్లాన్ని మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ గిన్నె మనం నూగులు పట్టాం కదా, అదే గిన్నెలో వచ్చేసి బెల్లం తీసుకున్నాను. దీన్ని కూడా మెత్తగా చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి బియ్యం అండి, సపరేట్ పెట్టండి. ఇవి కూడా బియ్యాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. తడి బియ్యం అండి ఇవి, ముందే నానబెట్టి పెట్టాను నేను. మార్నింగ్ లేస్తే నానబెట్టి పెట్టాను. వచ్చి మెత్తగా పొడి అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి జస్ట్ బెల్లాన్ని అలా వేసి జస్ట్ అలా ఊకనండి, మొత్తం తిప్పొద్దు. ఎందుకంటే బియ్యం తడి ఉంటుంది కదా, మనకి జారుడుగా అయిపోతుంది. జస్ట్ ఊకి కలవాలని, లేదంటే మిక్సీలో వేయకుండా మనం సపరేట్ అయినా కలపచ్చు చేత. నేను జస్ట్ మిక్సీలో వేసి జస్ట్ అలా అన్నాను వెనక్కి అంతే. ఈ విధంగా పిండి అండి. ఈ విధంగా ఇవి కూడా ముద్దలు కట్టేసుకుంటున్నాను. కొబ్బరి తురుము కలిపేసాను. ఈ విధంగా ముద్దలు చేసి పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాలు ఉడికిపోయాము చూద్దాము. బ్యాలు పూర్తి మెత్తగా ఉడికించొద్దండి. చూడండి ఈ విధంగా అండి, కొద్దిగా ఎలా అంటే కొద్ది పలుకు మాత్రమే ఉండాలండి. ఇందులోకి వచ్చేసి 1 కప్పు బ్యాలు తీసుకున్నాను కదండి, 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఇది కూడా బెల్లాన్ని కొద్దిగా దంచి పెట్టుకున్నానండి. నెయ్యి కొద్దిగా వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి నెయ్యి కూడా. ఇప్పుడు దీన్ని వచ్చేసి స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించేసి చూడండి ఈ విధంగా బెల్లం, నెయ్యి, బ్యాలు ఉన్నాయి కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాల్ మొత్తం కలిపేసేయండి ఒకసారి. ఈ విధంగా మొత్తం కలిపేసేయాలి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కుక్కర్ విజిల్ పెట్టద్దండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత మాత్రం పెట్టద్దండి, సపరేట్ వేరే మూత పెట్టండి. కుక్కర్ మూత మాత్రం పెట్టద్దండి, ఎప్పుడు సపరేట్ మూత పెట్టేద్దాము. అట్లా పెడితే మన గ్యాస్ కట్ అనేది పోతుందండి. నెక్స్ట్ వచ్చేసి యాలకులు 3 తీసుకొని కొద్ది దంచి పెట్టుకున్నానండి. ఇవి కూడా వేసి ఉడికిచ్చేద్దాము. పొంగు వచ్చింది కదండి, కొద్దిగా ఈ విధంగా చూడండి జారుడుగానే ఉంది. చల్లగిన తర్వాత అది గట్టిగా అవుతుందండి. మరి ఇప్పుడు వచ్చేసి కొద్దిగా గోధుమ రవ్వ అండి, ఈ టైంలో వేసుకొని మొత్తం కలిపేస్తే గోధుమ రవ్వ కూడా ఉడుకుతుందండి. బ్యాళ్ళతో పాటే ఉడికిస్తే అది బ్యాళ్ళు సరిగ్గా ఉడకవండి, గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా వేసి ఉడికించుకుందాం. జస్ట్ 5 మినిట్స్ అయితే ఉడికిపోతుందండి అది. చూడండి జారుడుగా ఉంది, కానీ చల్లారితే మాత్రం గట్టిగా అవుతుందండి అది పాయసము. కొద్దిగా జారుడుగా తయారు చేసుకోవాలి మనము. ఇప్పుడు వచ్చేసి దీనికి నెయ్యితో పోపు పెట్టుకుందామండి. గోడంబి వేసి నెయ్యితో పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి నెయ్యి అండి, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను. నెయ్యి బాగా హీట్ ఎక్కనివ్వండి. హీట్ ఎక్కిన తర్వాత గోడంబి అండి, గోడంబి కొద్దిగా తీసుకున్నాను. కొద్దిగా వేగనిద్దాం అవి. కొద్దిగా ద్రాక్ష అండి, ద్రాక్ష కూడా వేసేసి కలిపేద్దాము. నెయ్యితో పెట్టుకుంటేనే చాలా బాగుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా తీసేసుకుందామండి. బ్యాలకి పెట్టేసాము ఇంకా ఇది. చూడండి నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి కొబ్బరి తురుము అండి, ఇప్పుడు యాడ్ చేస్తాను నేను. కొబ్బరి తురుము యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేసేయండి. ఇప్పుడు వచ్చేసి పోపు అండి, ఇందాక మనం గోడంబి ద్రాక్ష పెట్టుకున్నాం కదా నెయ్యిలో, అది మూత మూసేసి స్టవ్ ఆఫ్ చేసామండి.